Audio Jungle. Audio Jungle. హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి శృతి మేకప్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే రాగి లడ్డు. సో ఇదైతే హెల్త్ అందరికీ మంచిది, దట్టు ఎదిగే పిల్లలకి అయితే చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ బోన్ డెవలప్మెంట్కి అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి అన్నది అయితే ఫుల్ వీడియో చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి గీ వేసుకోవాలి. సో గీ అయితే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో కావాల్సినంత గీ వేసుకోండి. గీ ఎంత తింటే అంత మంచిది. ఇందులోకి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా గీలో అయితే ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఉన్న బాదాం ఒక్కటే మాత్రం నేను యూస్ చేస్తున్నాను. సో ఇవి కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. ఇందులోకి కావాల్సినంత రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి అయితే ఇలా చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం మనం ఫ్రై అనేది చేసుకుందాము. సేమ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్న గీలోకే ఈ రాగి పిండి కూడా యాడ్ చేసుకొని ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే మనము ఫ్రై అనేది చేసుకోవాలి. సో ఇది హై ఫ్లేమ్‌లో అయితే పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది. అండ్ అలా అని చెప్పి మనం పౌడర్ వేసిన తర్వాత వదిలేయకూడదు. అలానే కలుపుతూనే ఉండాలి. కింద అడుగంటకుండా మనము దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ రాగి అనేది ఇలా లడ్డూలాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఎదిగే పిల్లలకి, చిన్న పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి రాగి అనేది హెల్ప్ అవుతుంది. ఇది రాగి జావా లాంటిది ఇలా లడ్డూలు కానీ చేసుకొని తినడము చాలా మంచిది. సో ఇది ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన తీసుకుందాము. కొన్ని పల్లీలు వేయించుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసి మిక్సీ జార్‌లో వేసుకొని లైట్‌గా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టి అందులోకి కావాల్సినంత బెల్లం అయితే తీసుకోవాలి. ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ షుగర్ కంటే పిల్లలకి పెట్టేటప్పుడు అయితే బెల్లం తీసుకోవడం అయితే చాలా మంచిది. సో ఇందులోకి బెల్లం వేసిన తర్వాత కొన్ని నీళ్లను యాడ్ చేసి ఇది మరీ పానకం రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగేంత వరకి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని అయితే బెల్లం మొత్తాన్ని కూడా కరిగించుకోవాలి. అండ్ ఈ రాగి లడ్డు తినడం వల్ల మెయిన్‌గా ఇప్పుడు ఎదిగే ఆడపిల్లలకి అయితే వాళ్ళ మెన్స్‌ట్రుయేషన్ టైంలో నడుము నొప్పి లాంటివి, స్టమక్ పెయిన్ లాంటివి, కాళ్ళు లాగడం లాంటివి ఇలాంటివైతే ఏమీ రాకుండా ఈ రాగి లడ్డు అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇలాగా కొంచెం గట్టి పడిన తర్వాత బెల్లం మొత్తం కరిగి మొత్తానికి బెల్లం ఉండలు లేకుండా ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ సిరప్ అయితే ఇప్పుడు వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము. ఇది ఫిల్టర్ చేయడం ద్వారా బెల్లంలో ఏదైనా థ్రెడ్స్ లాంటివి డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు కొంచెం చల్లారిన రాగి పిండిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పల్లీ పౌడర్ కూడా ఎక్కువ మెత్తగా అయితే గ్రైండ్ చేయకూడదు. కొంచెం పలుకుల్లాగా ఉండేలా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. సో తినేటప్పుడు పళ్ళకి తగిలినప్పుడు టేస్ట్ బావుంటుంది. ఇందులోకి ఒక 2 ఇలాచీ పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేంత వరకి మనము కలుపుకోవాలి. జస్ట్ మన దగ్గర 3-4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే ఈ రాగి లడ్డు అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి రోజొకటి పెడితే చాలా మంచిది. చాలా హెల్తీ లడ్డు ఈ రాగి లడ్డు. పిల్లలకనే కాదు ఎవరైనా కూడా తినొచ్చు. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న సిరప్‌ని కొంచెం కొంచెం రాగి పిండిలోకి యాడ్ చేస్తూ కొంచెం కొంచెాన్ని కలుపుకోవాలి. ఎట్ ఏ టైమ్ అయితే వేయకూడదు. ఇన్‌కేస్ ఒకవేళ మళ్ళీ వాటర్ అయితే ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని చెప్పి కొంచెం కొంచెం సిరప్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మిక్స్ అయ్యేంత వరకి కలుపుకోవాలి. అలా అని చెప్పి హ్యాండ్ కూడా యూజ్ చేయకూడదు. వేడిగా ఉంటుంది కాబట్టి యూజ్ చేయకూడదు. అండ్ కొంచెం కొంచెం సిరప్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత హ్యాండ్ యూజ్ చేసి పిండి మొత్తాన్ని అయితే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు వచ్చేంత వరకి కలుపుకోవాలి. అండ్ ఇప్పుడు హ్యాండ్‌తో చిన్న చిన్న బాల్స్ లాగా మనకి కావాల్సినంత
తీసుకొని దీన్ని ఒక బాల్ లాగా రౌండ్‌గా చుట్టుకోవాలి. సో, మనకి ఈజీ మెథడ్‌లో ఒక 10 మినిట్స్‌లో ఎంతో హెల్తీ అయిన రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా సేమ్ ప్రాసెస్‌లో లడ్డూలన్నీ కూడా అలాగే చుట్టుకోవాలి. అండ్ మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి రెగ్యులర్‌గా ఫీడ్ చేసేటట్టు చూసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.